బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మరికొన్ని గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే 24 గంటల నుంచి 36 గంటల్లో హైదరాబాద్ నగరంలో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. దాదాపు 200 నుంచి 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు కానీ తోసిపుచ్చలేమని హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 2016, 2020 సంవత్సరాల్లో కురిసినట్లు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మరికొన్ని గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే 24 నుంచి 36 గంటల్లో హైదరాబాద్ నగరంలో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. దాదాపు 200 నుంచి 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు కానీ తోసిపుచ్చలేమని హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 2016, 2020 సంవత్సరాల్లో కురిసినట్లు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలకు విజయవాడ ప్రాంతమంతా